టైం రంగురంగుల పూలతోటి బతుకమ్మలు చేసి ఈరోజు లేడీస్ అందరు చాలా హ్యాపీగా ఈ 9 days సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంగిల్పూ బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దల బతుకమ్మ వరకు ప్రతిరోజు దేవి నవరాత్రులతో పాటు తీరొక్క బతుకమ్మ వేసి ఆడడం మహిళలకు సంప్రదాయం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. దీప్తి మామిడి వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్కి అందరిని ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నవరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఊర్లో కూడా అన్ని డివిజన్లలో కూడా డైలీ బతుకమ్మలు ఆడుతూ సెలబ్రేట్ చేసుకుంటాం చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ. ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైన్. ముందుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే బతుకమ్మ. మన పిల్లలకి ఇప్పటి నుంచే సంస్కృతి సంప్రదాయాలు నేర్పించాలి. ఏంటంటే మన రాష్ట్రంలో మన చిహ్నం ఏంటి, మన పండుగలు ఏంటి, వాటన్నింటి గురించి కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కానీ మన ఇంటి దగ్గర కానీ చేసినప్పుడు ఎప్పటి నుంచి అలవాటు అవుతాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. థ్యాంక్ యూ మ్యామ్. మీరు నవరాత్రుల గురించి ఏదైనా చెప్తారా కొంచెం? ముందుగా అందరు కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అన్ని దగ్గర కాకుండా మన తెలంగాణలో ప్రకృతితోటి పండగ చేసుకున్న సాంప్రదాయం ప్రకారం పూలతోటి బతుకమ్మ చేసుకొని 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క రూపాన మనం పూజ చేస్తూ ఉంటాము. ఇవాళ రేపు ఈ డాండియాలు డీజేలు వచ్చి పాటలు ఆటలు మర్చిపోయిన పిల్లలకి ఇది ఒక మంచి ఒకేషన్, వాళ్ళకి నేర్పించడము, మన సంప్రదాయం ఇంకో జనరేషన్కి పాస్ ఆన్ చేయడము. అందరూ కూడా ఈ ప్రకృతి బాగుంటే మనం బాగుంటామని ప్రకృతియే ఒక అమ్మవారి లెక్క కొలిచే సంప్రదాయం మనది కాబట్టి అందరూ కూడా ప్రకృతిని కూడా కాపాడుకోవాలని ఒక మంచి సందేశం ఇస్తున్న బతుకమ్మ తల్లిని గౌరమ్మ చల్లగా అందరినీ కాపాడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవరాత్రి స్పెషల్ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? అదే చెప్పదలుచుకున్నాను. మన సంస్కృతిని కాపాడుతూ ఊరికే పిల్లలకి పండుగ గురించి ఇంకా తెలియజేస్తూ పాటలు కూడా మన పాత పాటలు, ఎందుకంటే అప్పట్లో బతుకమ్మ ఆడుతుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాట ఉండేది. ఆ పాటలు మన సంస్కృతి జలకాయించేది. ఆ సంస్కృతి పిల్లలకి పాట రూపాన నేర్పియాలని మన ఆట పాటలు పిల్లలకి ఇంకో జనరేషన్కి తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ నవరాత్రి అండ్ హ్యాపీ దసరా ఆల్సో. అడ్వాన్స్ హ్యాపీ దసరా అందరికీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. టిఆర్ఎస్ రేబల్ రజితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. చిన్న బయటలు వేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎట్లున్నారు? చాలా బాగున్నాం. నవరాత్రులు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవచ్చు? చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ పువ్వులను ప్రేమించే గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా మన బతుకమ్మ పండుగ నిలిచింది. తెలంగాణ కీర్తి శిఖరాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత మన బతుకమ్మది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన పండుగకు, మన పద్ధతులకు, మన సంస్కారానికి, మన సంస్కృతికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. నిజంగా కూడా ఈ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచులకు చాలా ఇష్టం. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఇంత అద్భుతంగా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ మైదాన్ ఎక్స్పోలో. నిజంగా ఎంతో మంది ఆడపడుచులు వివిధ జిల్లాల నుంచి ఎంతో అందంగా రెడీ అయ్యి ముస్తాబై పట్టు చీరలు కట్టుకొని నిజంగా సింగిడి ఇక్కడే ఉందా అనిపిస్తుంది నాకు. అంత అద్భుతంగా బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాము. నిజంగా మా అందరికీ తెలంగాణ ఆడపడుచులందరికీ చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఈరోజు అటుకుల బతుకమ్మ, అటుకులు బెల్లము నైవేద్యంగా సమర్పిస్తాం బతుకమ్మకు. సో తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా యోయో టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేడం, ఇప్పుడు చిన్నపిల్లలకి మన బతుకమ్మ గురించి సరిగ్గా తెలియదు కదా, వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అంటారు మీరు కొంచెం? నిజంగా కూడా మన తరతరాలకు, భావి తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు ఇవ్వాలన్న ఆలోచనతో కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు 10 రోజులు సెలవులు ఇచ్చారు. అంటే బతుకమ్మ పండుగ మొదటి బతుకమ్మ నుంచి లాస్ట్ బతుకమ్మ దసరా వరకు కూడా సెలవులు ఇచ్చి ఈ బతుకమ్మ పండుగలో పిల్లలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఇలా బతుకమ్మ పాటలు సీడీల రూపంలో, పుస్తకాల రూపంలో ప్రచురించి పిల్లలకు కూడా వివరించి వాళ్ళ బుక్స్ లో కూడా బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను వివరించిన ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ రేపు మన పిల్లలు కూడా మన పండుగలకు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు కానీ విలువనిస్తున్నారు. డెఫినెట్ గా కూడా బతుకమ్మను భావితరాలకు అందించాలన్న సదుద్దేశంతోనే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రము. మనము తెలంగాణ రాష్ట్ర సాధన కూడా బతుకమ్మ పండుగతోనే మొదలైంది. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో బతుకమ్మ పండుగను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత వాళ్ళకే దక్కిందండి. ఇవాళ పువ్వులన్నీ పూజించే పండుగగా ప్రపంచ దేశాలు సైతం తొంగి చూస్తున్నాయి అంటే ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు.
జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. దసరా శుభాకాంక్షలు మ్యామ్. నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.